నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు 9 రోజుల పాటు చేసిన పనులపై సంతృప్తిగా ఉన్నామని వెల్లడి. రాష్ట్రంలో ముంపు సమస్య దశాబ్దాలుగా వేధిస్తోంది. ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నామని వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బుడమేరు వరద వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ ఆరోపించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. 9వ రోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్వయంగా బాధితులకు అందుతున్న సహాయక చర్యలు అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటా అంటూ హామీ ఇచ్చారు. బాధితుల బాధలు చూసి కష్టాలు విని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాలు గత పాలకుల పాపాల్లో ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు, ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. కొడితే ఏమవుతుంది తమ్ముళ్ళు, అది సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయేది. ఎవరిదని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మలు వేసుకుని ఆ గుర్తుని కలర్లు వేసుకుని వాళ్లే వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చింది. అంటే వీళ్ళకు పడవలుంటే దాన్ని లంగరేసి కట్టేసుకోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది తప్పవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఏం చేయాలి తమ్ముళ్ళు? ఇప్పుడు బుడమేరులో గంటలు పెడతారు. ప్రకాశం బ్యారేజ్ పైన పడవలు పంపించి ఆ ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. మళ్ళా ఆ సాక్షి పేపర్లో మన మీద విషయం చెప్తారు. వీళ్ళు ఓడిపోయినంత మాత్రాన ఈ రోజు వీళ్ళ ఇష్ట ప్రకారం చేసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక పక్క వరదలపైన యుద్ధం చేయాలి, ఇంకో పక్క నేరస్తులపైన పోరాడాలి. కళ్లు తెరిచి కళ్లు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తామంటే, మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతామంటే వాళ్లు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది. కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు. కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో కూర్చొని మన మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్నా. 50 సంవత్సరాల తర్వాత 45 ఏళ్లు చూశాను. ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్లు, వీలు కాకపోతే నోరు మూసుకుని ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా. ముంపు పరిష్కారానికి అధ్యయనం పూర్తిగా చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఎక్కడెక్కడ ఈ పరిస్థితి ఉందో తేల్చేందుకు ఒక కమిటీ వేయాలంటూ సీఎం చంద్రబాబుని కోరాను. క్షేత్రస్థాయి అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వమని సీఎం అధికారులను ఆదేశించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లపురొల్లులో ఏలేరు వరద ప్రభావంలో ముంపు బారిన పడిన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పడవలో వెళ్లి జగనన్న కాలనీలోని బాధితులను పరామర్శించడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పులేదు. ఇది ఆల్రెడీ 4 అడుగులు లోతట్టు ప్రాంతం. ఇది చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతాలు ఇవి. అలాంటి చోట్ల వీళ్ళు 30 ఎకరాల పైగా 32-34 ఎకరాల పైగా వీళ్ళు ఇచ్చారు. ఇది మామూలుగా మనకి రిజిస్ట్రేషన్ ప్రకారం మనకి 13 లక్షలు ఉండేది. అది మార్కెట్లో మనం చూస్తే 30 లక్షలు. దీన్ని వీళ్ళు 60 లక్షల రూపాయలు పెట్టుకున్నారు. సో ఇది జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం ఎన్ని మనం తేల్చి వర్కౌట్ చేస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం.
ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారుల లోపలికి రాలా. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేశారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. బొడమేరు వరద ఘటన వెనుక కుట్ర కోణం దాగి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముందన్నారు. విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. గత వైకాపా హయాంలో బొడమేరు, పోలవరం మట్టిని అక్రమంగా తవ్వేసి దోచేశారన్నారు. అందువల్లే నేటి ఈ పరిస్థితులకు కారణమన్నారు. సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుకు సోమవారంతో ఏడాది పూర్తయిందన్నారు. గత ఏడాది ఇదే రోజున చంద్రబాబు అరెస్టు వేళ రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టుకున్నారన్నారు. నేడు సీఎంగా వరద బాధితుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు. కరెక్ట్గా ఇదే రోజు సంవత్సరం క్రితం ఒక మహానాయకుడిని అక్రమంగా నంద్యాలలో బస్సులో ఉన్నప్పుడు అరెస్ట్ చేసి ఆయన్ని అక్కడి నుంచి బై రోడ్డు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో పెట్టి అరెస్ట్ చేసి మరి రాజమండ్రి జైలుకు పంపించిన రోజు సెప్టెంబర్ 9 ఎప్పటికీ నిలబడిపోతుంది. అదే బస్సులో ఆ రోజున రాష్ట్ర ప్రజలు కన్నీరు పెట్టారు. ఆ మహానాయకుడిని అరెస్ట్ చేసిన రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు బిడ్డ కళ్ళ నీళ్ళ పెట్టిన రోజు సెప్టెంబర్ 9. తిరిగి మళ్ళీ అదే రోజు సెప్టెంబర్ 9 ప్రజల కళ్ళల్లో నీరు చూడకూడదని చెప్పి గత ముంపు ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున వైద్య సేవలను అందిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. విజయవాడ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 32 డివిజన్లలో 131కి పైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరొక వంక ఇంటింటా వ్యాధుల సర్వే నిమిత్తం 450 మంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, వీఎంసీ సిబ్బంది పనిచేస్తున్నట్లు చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ఇబ్బందుల్లో ఉంటున్న ప్రజలకి వైద్య సేవలు అందించడానికి ప్రతిరోజు మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా 131 మెడికల్ క్యాంపులు 32 డివిజన్లలో నడుస్తూ ఉన్నాయి. దానికి అదనంగా 4 రోజుల పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వేని కూడా నిర్వహిస్తున్నాం. దానికి గాను 450 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని, ఏఎన్ఎంలను కూడా నియమించడం జరిగింది. ఇవాళ నుంచి అది మొదలైంది. అదనంగా ఇప్పుడు వాటర్ తగ్గడం మొదలైన తర్వాత ప్రధానంగా దోమకాటు కారణంగా జ్వరాలు అంటే మలేరియా, డెంగీ, చికెన్గున్యా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్క వార్డు సెక్రటరియట్ పరిధిలో 3 ఎంపీహెచ్ఏలు మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లని, మల్టీపర్పస్ హెల్త్ సెక్రటరీస్ని, సూపర్వైజర్లని, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ని, అదేవిధంగా వీఎంసీతో కలిసి శానిటేషన్ మేస్త్రీల్ని, మలేరియా ఇన్స్పెక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఎన్నికల సమయంలో పోలీసుల సమక్షంలో మద్యం సీసాలలో మందు బాబులు ఉడాయించడం జరిగింది. ఏకంగా పోలీసుల సమక్షంలోనే మద్యం సీసాలు తీసుకుని ఉడాయించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 లక్షల విలువ చేసే 24,031 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్ల చెరువులోని డంపింగ్ యార్డ్లో మద్యం సీసాలు ధ్వంసం చేయడం ప్రారంభించారు. వరద వచ్చినా, బురద వచ్చినా, ఆఖరికి కరోనా వచ్చినా కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డియే అని చంద్రబాబు మాట్లాడటం ఆయనకు చాదస్తం ఎక్కువైంది అనడానికి నిరూపణ అని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు.
కురుస్తున్న వర్షాలు తెలుసు, కట్టలు తెంచుకుంటున్న కృష్ణా నది తెలుసు. అయినా సరే విజయవాడ మునిగే వరకు అసలు ఏ వాగులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియలేదు ప్రభుత్వానికి. వరదకు ముందు చేయాల్సిన పనులు చెయ్యక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నీట మునిగాక చిర్రెత్తిన ప్రజలను శాంతిపరచడానికి ఆయన రోడ్ల మీద బోట్లలో తిరుగుతున్నారు తప్ప అసలు ఆ బోట్లు రోడ్డు మీదకు రాకుండా ఆపలేకపోయినా తన చేతకానితనాన్ని తెలివిగా కప్పిపుచ్చుకుందాం అనుకున్నారన్నారు. వరదొచ్చినా బురదొచ్చినా ఆఖరికి కరోనా మహమ్మారి ప్రపంచం మీదకి వచ్చిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ మధ్య వారికి చేదస్తం కాస్త ఎక్కువైంది అనిపిస్తూ ఉంది. కురుస్తున్న వర్షాలు తెలుసు, అదేవిధంగా కట్టెలు తెచ్చుకున్న కృష్ణానది తెలుసు. అయినా సరే విజయవాడ మునిగే వరకు ఏ వాగులు ఎక్కడున్నాయో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ తెలియదు. వరదకి ముందు చేయాల్సిన హెచ్చరికలు చేయక, ముంపు ముంచుకొచ్చాక, ప్రజలు నేట మునిగాక వారికి సరైనటువంటి పునరావాసం కానీ, ఆహారం కానీ, మంచినీరు కానీ, సౌకర్యాలు కానీ కల్పించలేదని, అందుకే విజయవాడ నగర ప్రజలకి చిర్రెత్తిందని తెలుసుకొని వారిని శాంతిపరచడానికి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ రోడ్ల మీద ముంచెత్తిన నీళ్లలో బోట్ల మీద తిరుగుతూ ఉన్నారు. అసలు ఆ బోట్లు రోడ్ల మీదకి రాకుండా ఆపలేకపోయి. ముంబై సినీ నటి జిత్వానీకి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసిన మహిళా సంఘం నేతలు. త్వరలోనే సీఎం చంద్రబాబును కలిసి బాధిత మహిళను వేధించిన ఐపీఎస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. Power and gave him the reins of the state. He was elected with a sweeping majority. His able governance and people under him, his able men, took on the onus to serve justice to a woman and her old parents who have been wrongfully and illegally harassed. So that was a very noble initiative that these responsible men took up. I'm very sorry to see, very pained to see, this being used as a political weapon against them. Somebody that's just trying to serve justice to an innocent woman and her elderly parents, they are being targeted, politically, using the same against them. It's very shameful. A shameful hit job was unfortunately performed by 2014. These are his criminal cases from 2014. Case number 114/2012, 115/2012, 17 criminal cases pending in the courts till 2014. In the court of Calcutta, Visakhapatnam. In 2015, this man Kukula Venkata Vidyasagar had cheated Messrs Gimplex to the tune of almost 10 crores, and a non-bailable warrant number 255/2015 was pending against the Magistrate Court Hyderabad. The complainant Mr. Anand Bakki on behalf of Messrs Gimplex, and this man was arrested by the Hyderabad police, absconding since 2014, arrested in 2017. So 18 criminal cases I showed you till 2015 and allegations against me. Telugu film actress Kadambari Jetwani and Malav బొడమేరు పూడ్చిన గండ్ల దగ్గర గట్టును మరింత ఎత్తు పెంచాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు. గట్టు నుండి వెళ్తున్న కొద్దిపాటి సీపేజ్ ను కూడా నియంత్రించేలా మెటల్ జియో టెక్స్టైల్ టెక్నాలజీ వాడుతున్నాం. 2 గండ్లు మధ్యన నల్లరేగడి మట్టితో గట్టును బలోపేతం చేస్తున్నాం. భవిష్యత్తులో వరద పెరిగినా పట్టిసీమ నీరు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఏపీలో వరద బాధితులకు మెగా సాయం అందించింది. 5 కోట్ల చెక్ను సీఎంకు అందించారు ప్రతినిధులు. విజయవాడలో వరద బాధితులకు 3 రోజుల పాటు అల్పాహారాన్ని, మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని, మంచినీళ్ల బాటిల్స్ ను అందించిన ఎంఈఐఎల్, విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లు పూడ్చివేతలో కీలకంగా వ్యవహరించిన ఎంఈఐఎల్ యంత్రాంగం. ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్ల ఏర్పాటు పూర్తి అయ్యింది. సాధారణంగా 15 రోజులు సమయం తీసుకునే ఈ ప్రక్రియను 5 రోజుల్లోనే పూర్తి చేశారు. బేకం ఇన్ఫ్రా సంస్థ, జలవనరుల శాఖకు చెందిన సిబ్బంది పనుల్లో పాల్గొన్నారు. నిపుణుడు కన్నయ్య నాయుడు పర్యవేక్షించారు. ప్రస్తుతం ఈ 3 గేట్లు వినియోగంలోకి వచ్చాయి. కృష్ణా నదికి వరద తగ్గింది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి మట్టం స్థాయిలు తగ్గాయి. సోమవారం సాయంత్రానికి 3.57 లక్షల క్యూసెక్లకు తగ్గించారు. మరొక వైపు ఆదివారం రాత్రి బుడమేరు ఉధృతి కాస్తంత పెరగడంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విజయవాడతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సోమవారం తేలికపాటి వర్షాలే కురిశాయి. నాలుగు 400 పంచాయతీలకు 400 లక్షల విరాళం అందించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఒక్కో పంచాయతీకి 1 లక్ష చొప్పున 31 పంచాయతీలకు అందించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు, 9 రోజుల పాటు చేసిన పనులపై సంతృప్తిగా ఉన్నామని వెల్లడి. రాష్ట్రంలో ముంపు సమస్య దశాబ్దాలుగా వేధిస్తోంది. ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం చేస్తున్నామని వెల్లడించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బుడమేరు వరద వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ ఆరోపించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.